భారత పార్లమెంటుకి ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత జరిగినటువంటి అనేక ముఖ్య సంఘటనలు కనుక మనం చూస్తే దానిలో ప్రముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అంశాలను కనుక మనం ఒకసారి తరచు కనుక చూస్తే రెండు విషయాలు మనం తప్పనిసరిగా ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. మొట్టమొదటిది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా మేము మూడోసారి కూడా మా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయనేటటువంటి మాట భారత ప్రధానిగా మరొకసారి పదవి చేపట్టిన శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పారు. అదే రకంగా తన క్యాబినెట్లో ఉండేటటువంటి సహచరులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో భారత యొక్క వారి ఆర్థికాభివృద్ధి మీద మాత్రమే దృష్టిని సారించాలి తప్ప చిన్న చిన్న సంఘటనల మీద మీరు ఏ రకమైనటువంటి దృష్టి సారించకండి అని చెప్పారు. తర్వాత పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత పార్లమెంటు సమావేశాలు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రెండు దేశాలని వారు పర్యటించడం అనేటటువంటిది మనం ప్రముఖంగా చూడాల్సినటువంటి అంశం. దానితో పాటుగా ఏదైతే జూన్ 4వ తేదీన ఎన్నికలు ఏదైతే ఫలితాలు ప్రకటించబడ్డాయో ఆ రోజున ఇమీడియట్గా దాదాపుగా 5-6 వేల పాయింట్స్ వరకు కూడా సెన్సెక్స్ క్రాష్ అయింది. సో భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పార్లమెంటు సభ్యుల స్థానాలు వస్తాయి అనేటటువంటిది ప్రచారంలో పదే పదే బీజేపీ నాయకులు చెప్తూ వచ్చారు. ఆ సంఖ్యని వారు అందుకోలేకపోవటం, అదే రకంగా భారతీయ జనతా పార్టీ స్వతహాగానే 300 పైచిలకు సభ్యత్వాన్ని పార్లమెంటు సభ్యుల్ని గెలుచుకుంటుందని చెప్పినటువంటి ఆ మాట కూడా నిజం కాకపోవటం, దానితో పాటుగా ఇండియా కూటమికి సంబంధించిన వారి యొక్క సంఖ్యని పెంచుకోవటం, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్రభావం చూపించి స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వటం అనేటటువంటిది మనం చూసాం. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల సందర్భంలో మళ్ళీ సెన్సెక్స్ పుంజుకుంది. ఇవాళ కనుక మనం చూస్తే దాదాపుగా 80,400 పాయింట్స్ పైచిలుకు సెన్సెక్స్ ఉండటం, అదే రకంగా నిఫ్టీ కనుక మనం చూస్తే 24,500 పాయింట్స్ పైచిలుకు నిఫ్టీకి రావటం అనేటటువంటిది కూడా మనం చూసాం. స్టాక్ మార్కెట్లో మనం కనుక చూస్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వ్యక్తి కాడు. మనం కరెక్ట్గా కనుక వాటిని అనలైజ్ చేయాలని అంటే 4-5 కోట్ల మంది కంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు కూడా చూసేటటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో దేశంలోనూ విదేశాల్లోనూ ఉండేటటువంటి అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సూచీని ఆల్మోస్ట్ ఇండికేట్ చేసేటటువంటి ఒక యంత్రాంగంగా దాన్ని సెన్సెక్స్ని మనం చూడొచ్చు. స్టాక్ మార్కెట్ని ఆ రకంగా బేరీజ్ వేయచ్చు. భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో కూడా దేశీయంగా ఉత్పత్తులు చేసేటటువంటి సామర్థ్యాన్ని అంచనా వేయటం, దేశీయంగా ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల యొక్క లాభాలు దేశం యొక్క ఆర్థికపరమైనటువంటి గతిని ఏ రకంగా మారుస్తుందో ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి అంశాలే. దాన్ని కనుక మనం బేరీజ్ కనుక వేసుకుంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది దాదాపుగా 18% పైచిలకు ఇంక్రీజ్ అవ్వటం అనేటటువంటిది మనం గడిచినటువంటి కాలంలో చూసాం. అనేక సూచీలు, బ్యాంకింగ్ సూచీలు కానీ, ఎనర్జీలకు సంబంధించింది కానీ, లేదా ఆటోమేటివ్కి సంబంధించింది కానీ, అనేక రకాలైనటువంటి స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఎనార్మస్గా ఇంక్రీజ్ అవ్వటం అనేటటువంటిది లాభాల బాటలో మామూలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా లక్షల రూపాయలు ఆర్జించటం అనేటటువంటిది మనం చూసాం. దీంట్లో ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని అందజేస్తోంది అనేటటువంటిది ప్రముఖంగా మనం చూడాల్సినటువంటి. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రష్యా దేశాన్ని, ఆస్ట్రియా దేశాన్ని రెండింటినీ కూడా విజిట్ చేసి రావటం, అంతకుముందు రష్యాకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే పుతిన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో చైనా దేశాన్ని సందర్శించారు. సో చైనాకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భవిష్యత్తులో రష్యా, చైనా రెండు దేశాలు కూడా ఆర్థికంగా అనేక రకాలైనటువంటి అంశాలని ఇచ్చిపుచ్చుకోవటమే కాకుండా మిలిటరీ పరంగా కూడా మనం ఆలోచనలు అదే రకంగా ఉండాలి అనేటటువంటి మాట చెప్పారు. సో దానికంటే ముందుగా నార్త్ కొరియా అధ్యక్షుడైనటువంటి వారితో కూడా, కిమ్ అనేటటువంటి వ్యక్తితో కూడా పుతిన్ గారు కలిశారు. ఒక పక్క ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో చిన్నపిల్లలని వాటిని కూడా చూడకుండా దాదాపు 4-5 లక్షల మంది చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో
ఉక్రెయిన్ మీద చేసినటువంటి దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భంలో నార్త్ కొరియా అధ్యక్షుడితో కూడా చేతులు కలపటం అనేటటువంటిది ప్రపంచ శాంతికి కొద్దిగా భగ్నం కలిగించేటటువంటి అంశంగా నిపుణులందరూ కూడా దాన్ని తప్పనిసరిగా చూస్తూనే ఉన్నారు. అందుకని సత్వరమే రష్యా ఉక్రెయిన్ల మధ్యలో జరిగేటటువంటి వార్ని ముగించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది సర్వత్రా మనకు వినిపిస్తున్నటువంటి మాట. అందుకని ఈ సమయంలో భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రష్యాని సందర్శించడానికి వెళ్ళారో అమెరికాకి సంబంధించినటువంటి వారి యొక్క ఫారిన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక ప్రకటనని విడుదల చేస్తూ ఉక్రెయిన్ మీద రష్యా దాడిని ఆపగలిగినటువంటి శక్తి నరేంద్ర మోడీకి భారత ప్రధానమంత్రి హోదాలో చాలా చక్కటి శక్తి ఉన్నటువంటి నాయకుడు. అంచేత వారి యొక్క రష్యా పర్యటన అనేటటువంటిది ఏదో మామూలు పర్యటనగా ముగించటం అనేటటువంటిది అది ఎంత మాత్రం అభిలషణీయం కాదు. అందుకని నరేంద్ర మోడీ గారు రష్యాని ఒప్పించి ఈ ఉక్రెయిన్ మీద జరిగేటటువంటి దాడిని ఆపాలి అనేటటువంటి మాట కోరుకున్నారు వాళ్ళు. సో సాక్షాత్తు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఏ రకమైనటువంటి యుద్ధాలు జరిగినా, పొరపచ్చాలు వచ్చినా, ఏ రకంగా శాంతిని కలపాలన్నా ముఖ్యంగా ఆ రోల్ ప్లే చేయగలిగినటువంటి అమెరికా తనకున్నటువంటి ఆ పెద్దన్న పాత్రని భారతదేశాన్ని పోషించమని అడగటం అనేటటువంటిది ఒకంత ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశంగానే ఉంది. అంచేత మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి ఎప్పుడైతే జరిపిందో ఈ దాడి నివారించాల్సినటువంటి దాడి అని ఖరాఖండిగా భారతదేశం చెప్పలేకపోయింది. ఒక పక్క ఉక్రెయిన్ మీద ఒక రకమైనటువంటి జాలిని చూపిస్తూ ఒక పక్క రష్యా చేస్తున్నటువంటి దాడిని ఖచ్చితంగా ఖండించాలనేటటువంటి ఖండించకపోవటం. సో పరస్పరం ఒక రకమైనటువంటి మద్దతు తెలియజేసేటటువంటి అంశాలుగా మాత్రమే యుద్ధం అనేటటువంటి మిగిలిపోయింది. నాటో దేశాల్లో ఉక్రెయిన్ కూడా చేరబోతోంది అనేటటువంటి ఒక వాదనని పురస్కరించుకొని వారి మీద రష్యా జరుపుతున్నటువంటి అమానుషమైనటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఇప్పటికే అనేక మంది చనిపోయినారు. ఇంకొక పక్క చూస్తే పాలస్తీనా అనేటటువంటి దేశం మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడి మా దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని మేము రక్షించుకునేటటువంటి ప్రాసెస్లోనే మేము చేస్తున్నటువంటి చర్యగా వారు అభినందించుకోవచ్చు, వారు దాన్ని సమర్థించుకోవచ్చు. బట్ ఏవైనప్పటికీ కూడా అణుబాంబులు కలిగినటువంటి అనేక దేశాలు ఈ యుద్ధాల ప్రాతిపదికలో యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేటటువంటిది చాలా శోచనీయమైనటువంటి ఇది ఇష్యూగా మనం దాన్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ గ్లోబల్ మార్పుల్లో వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ కూడా ప్రపంచ శాంతిని తప్పనిసరిగా భగ్నం కలిగిస్తాయి. అనేక రకాలైనటువంటి వైరస్కి పుట్టుకగా దీన్ని మనం తప్పనిసరిగా దీన్ని చూడాలి. మనం ఒక పక్క వైరస్ ఏదైతే కరోనా లాంటి వైరస్తో ప్రపంచం అంతా ఉనికిపోయిందో ఇవాళ జరుగుతున్నటువంటి వాతావరణం ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దేశం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ అనేటటువంటి దేశం ఏదైతే ఉందో అగమ్య గోచరంగా ఉంది. వీళ్ళందరి దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. వీరందరికీ కూడా ప్రధానమైనటువంటి శత్రువు భారతదేశంగానే మనం పరిగణిస్తారు వాళ్ళందరూ. సో పక్క చైనా వలన అగ్రెషన్ అవడానికి కమ్యూనిస్ట్ పార్టీలోగా ఉన్నటువంటి చైనా దేశం దాన్ని పరిగణించబడుతున్నా కూడా వారి యొక్క సామ్రాజ్యవాద కాంక్ష ఏదైతే ఉందో వేరే దేశాలను ఆక్రమించాలనేటటువంటి కోరిక ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికా లాంటి దేశం భారతదేశం మాత్రమే పెద్దన్న పాత్ర పోషించాలని అడగటం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం చేయకుండానే వెనక్కి రావటం అనేటటువంటిది ప్రముఖంగా మనం చూడాల్సినటువంటి అంశం. రెండోది సెన్సెక్స్ పెరుగుదల. జూన్ త్రైమాసికం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా దేశీయంగా ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా డిక్లేర్ చేయడానికి సమాయత్తం అయినాయి. అనేక రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా లాభాల బాటలో వెళ్తున్నట్టుగా మనం వీటిల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. సో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నార్మల్గా పెట్టుబడులు ఎక్కువగా ఉండనటువంటి ఈ 3 నెలల కాలంలో లాభాలని సంపాదించటం అనేటటువంటిది ఒకంత కష్టమైనటువంటి వ్యవహారమైనా వర్షం రాకడ అనేటటువంటిది రేపు అగ్రికల్చర్గా డెవలప్ అయ్యేటటువంటి వాటి మీద ఈ వాతావరణానికి సంబంధించిన వాటి మీద ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఉత్తరాదిని కనుక మనం చూస్తే చాలా ఎక్సెసివ్గా రెయిన్స్ పడ్డాయి. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి నాంది పలికింది దానిలో వాటికి.
అదే రకంగా అనేక రకాలైనటువంటి దేశీయ సంస్థలన్నీ కూడా వారి వారి త్రైమాసిక లాభాలని డిక్లేర్ చేస్తున్నటువంటి సందర్భంలో సెన్సెక్స్ పెరుగుదల, త్రైమాసిక లాభాల్లో పెరుగుదల, వ్యాపారాల్లో ఉత్పత్తుల్లో పెరుగుదల, అదే రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్ ఇవన్నీ కనుక చూస్తే భవిష్యత్తులో భారతదేశం తప్పనిసరిగా ఒక రకమైనటువంటి 5వ ఆర్థికపరమైనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ దేశంగానే కాకుండా వారు ప్రభుత్వాలు ఆశించినట్లుగా మనమందరం కూడా కోరుకున్నట్లుగా తొందరలోనే ఆ 3వ స్థానాన్ని ఆక్రమించేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నామని తెలుస్తోంది. ఏవైనప్పటికీ కూడా పెట్టుబడులు అంత ఆశాజనకంగా ఉండనటువంటి ఈ మొట్టమొదటి త్రైమాసికంలో లాభాల బాటల్లో వెళుతున్నారనేటటువంటి ఒక ఆనందకరమైనటువంటి వార్త తప్పనిసరిగా మనం అందరం హర్షించాలి. సో ఈ నేపథ్యంలో అందరికీ కూడా మేము ఒకసారి చేసేటటువంటి సూచన ఏమిటంటే జూలై 31వ తేదీ లోపల ఐటీ రిటర్న్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి ఆఖరి తేదీ, తర్వాత ఎక్స్టెన్షన్స్ మాత్రమే ఉంటాయి. సో అంచేత ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసేటటువంటి వారందరూ కూడా మరొకసారి ఈ కాషన్ని మైండ్లో పెట్టుకుని జూలై 31 లోపలే వారి యొక్క సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలని చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం తప్పనిసరిగా ప్రపంచంలో ఒక పటిష్టమైనటువంటి ఆర్థికపరమైన దేశంగా ఎదుగుతుందనడానికి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక మంచి సూచిగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.